శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రాత్రి 10 గంటల 8 నిమిషాల వరకు. తదుపరి నవమి. మఘా నక్షత్రం రాత్రి 10 గంటల 21 నిమిషాల వరకు. తదుపరి పుబ్బా నక్షత్రం. ఐంద్ర యోగం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల వరకు. తదుపరి వైధృతి యోగం. బాలవకరణం ఉదయం 9 గంటల 37 నిమిషాల వరకు. తదుపరి కౌలవకరణం. వర్జ్యం ఉదయం 9 గంటల 34 నిమిషాల నుండి 11 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 19 నిమిషాల నుండి 7 గంటల 49 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 7 గంటల 47 నిమిషాల నుండి 9 గంటల 29 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూసినట్లయితే ఈనాడు తిథి అష్టమి. ఈ అష్టమి నాడు కృష్ణారాధన, కృష్ణ స్తోత్ర పారాయణ చేసినట్లయితే సమస్త శుభాలను మనం పొందగలుగుతాం. ఏకోపి కృష్ణ కృత ప్రణామో. ఒక్క కృష్ణుడికి మనం నమస్కారం చేసినట్లయితే దశాశ్వమేధి పునర్భవాయు. 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి వాడు కూడా మళ్ళీ జన్మిస్తాడేమో, కానీ కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసినటువంటి వాడు మాత్రం మళ్ళీ జన్మనెత్తేటటువంటి అవకాశం ఉండదు అని ఆ కృష్ణుడి యొక్క నమస్కార విశేషాన్ని మనకి పెద్దలు చెప్పారు. అటువంటి కృష్ణ పరమాత్మకు ఎవరైతే చేతులు జోడించి నమస్కరిస్తారో ఆయన అనుగ్రహానికి పాత్రులై జన్మ చరితార్థం అవుతుంది అని శాస్త్రవచనం. కృష్ణారాధన చేయాలి, కృష్ణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలి అంటే ఏం కావాలి అనే దానికి సమాధానం కృష్ణ పరమాత్మే భగవద్గీతలో చెప్తాడు. ఫలం పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆయనకి మనం ఫలం ఇచ్చినా, పత్రం ఇచ్చినా అంటే ఆకు ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, తోయం అంటే జలం ఇచ్చినా సరే మనం ఎంత భక్తితో ఇస్తున్నామన్నది ప్రధానం తప్ప ఆయనకి ఇచ్చేటటువంటి ద్రవ్యంతో ప్రధాన సంబంధం లేదు. ఎందుకంటే కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు ఆయన విదురుడి ఇంటికి వెళతాడు. అటువంటి విదురుడు కృష్ణ పరమాత్మకు అర్ఘ్యపాద్యాలు ఇస్తూ ఆయన్ని అర్చిస్తూ ఆయనకి పండుని తినిపించాలి అని పాపం మేలు జాతి కలిగినటువంటి అరటి పండు తీసుకొస్తాడు. కృష్ణ పరమాత్మ యొక్క మనోన్మనీ సహితమైనటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆ పురుషులు సైతం మోహాన్ని పొందేటటువంటి ఆ దివ్య రూపాన్ని చూచినటువంటి ఆ విదురుడు సమాధి స్థితిలోకి వెళ్ళి తనను తాను మర్చిపోయి ఆయనకి అరటిపండు వలచి ఆ పండుని పక్కన వేసి ఆ తొనని అందించేట. ఆ సమయంలో విదురుడి భార్య చూచి అయ్యయ్యో ఏం చేస్తున్నారు అని ఆవిడ వారించేటటువంటి ప్రయత్నం చేస్తే కృష్ణుడు అలా చేయి చూపించేట ఆగమని. అంటే ఇక్కడ ఆయనకి ఎటువంటి ద్రవ్యం, ఏ ద్రవ్యం ఇస్తున్నామనేది కాదు, ఎంత భక్తితో ఇస్తున్నాము అనేది ఆయనకి ప్రధానం. కనుక అటువంటి కృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, కృష్ణార్చన గనక ఈనాడు చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహం ఏమిటి అంటే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని చక్కగా స్తోత్రంలో చెప్తారు. కృష్ణుడి యొక్క నామాన్ని స్మరించి కృష్ణుడి గనక నమస్కారం చేసినట్లయితే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములని చెప్పబడినటువంటి తాపత్రయములు 3 రకాల తాపాలన్నీ కూడా ఆయన కృష్ణ పరమాత్మ నశింపజేస్తాడు. అటువంటి ఆ కృష్ణ నామాన్ని, కృష్ణ స్తోత్రాలను ఈనాడు పారాయణ చేయటం విశేష ఫలవంతం. అందులో శనివారం కనుక కలియుగ వరదడైనటువంటి వెంకటేశ్వర దర్శనం, వెంకటేశ్వర అర్చన, వెంకటేశ్వర స్తోత్ర పారాయణ అత్యంత విశేష ఫలవంతం. ఎందుకంటే వెంకటేశ్వరుని బోలు వేల్పు లేదు, స్వామి పుష్కరిని బోలు సరసి లేదు, తిరుమలలో బోలు క్షేత్రమీ ధరణి లేదు, కలియుగంబున వేరుండు గతి లేదు అని స్వామి గురించి చెప్తారు. స్వామితో వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యత్ అనే శాస్త్రవచనం. కనుక అటువంటి వెంకటేశ్వర స్తోత్రపారాయణ, వెంకటేశ్వర దర్శనం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొంది సమస్త పాప రాశి భస్మీపటలమై సమస్త శుభాలను మనం ఈనాడు ఈ అష్టమి శనివారం నాడు పొందగలుగుతాం. కనుక అటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యకృప, వెంకటేశ్వరుడి యొక్క దివ్యకృప అందరిపై సమాన రీతిలో ఉండాలి అని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ శ్రీనివాస నామస్మరణ పురస్సరంగా శుభం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అనే అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక
ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం ఈ రోజుకి సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశివారు ఏ సంఖ్యని నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా స్వీకరించవచ్చో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళాష్టమి, శనివారం, నక్షత్రం మఖ. నేటి విశేషం కాలభైరవ అష్టమి. కాలభైరవుణ్ణి ఆరాధించినట్టయితే మృత్యు భయం లేకుండా ఉంటుంది కాబట్టి కాలభైరవుణ్ణి పూజించడం విశేష లాభదాయకం, మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి విషయం కూడా. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు వక్రీకరించి ఉన్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, సింహంలో చంద్రుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో రవిబుధులు ఉంటే, ధనుస్సులో శుక్రుడు ఉంటే, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా కొద్ది నలతగా ఉండొచ్చు, మానసికంగా అయితే దృఢంగా ఉంటారు. సరైనటువంటి ఔషధ స్వీకారాన్ని కానీ చేసినట్టయితే ఈ విధమైన శారీరక బాధ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. తాము సంపాదించినటువంటి ధనానికి సంబంధించిన పత్రాలని, అలాగే భూములు మొదలైనటువంటికి సంబంధించిన దస్తావేజుల్ని, తాము చదివినటువంటి చదువుకి సంబంధించినటువంటి అన్ని పత్రాలని భద్రపరుచుకుని చోట ఉంచుకోవడం ఎంతైనా అవసరం. కుటుంబంలో అశాంత విధానం ఏమాత్రం ఉండనే ఉండదు, అందరూ ఆనందంగా ఉంటారు. కాకపోతే మానసికమైనటువంటి అధైర్యం కొంత ఉండేటువంటి కారణంగా ఈ రోజుకి అంత ఉత్సాహంగా ఉండలేకపోతారు ఈ రాశివారు. కార్తీక శనివారం సందర్భంగా మేషరాశి వారు శని మంత్రాన్ని కానీ శని స్తోత్రాన్ని కానీ 19 మార్లు పఠించి నువ్వుల్ని దానంగా ఇచ్చినట్లయితే శని దోషం నివృత్తం అవుతుంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు, శారీరకంగా కూడా ధైర్యంగా ఉంటారు. కానీ అంతకుముందు న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఎంతకాలం నుండో ఉన్నటువంటి విషయం ఏ విధమైన పరాజయాన్ని ఇస్తుందో అనేటువంటి తాత్కాలికమైన భయంతో ఉండే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన ఆలోచన వద్దు, ఉండాల్సిన అవసరము లేదు. పై ఉండేటటువంటి ఉద్యోగులందరూ కూడా అనుకూలిస్తూ ఉండేటటువంటి కారణంగా, తమతో పనిచేసేటువంటి ఉద్యోగుల సహకారం కారణంగా ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. కార్తీక శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి గింజల పత్తిని దానంగా ఇచ్చినట్టయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది, వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉద్యోగంలో మంచి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అందరి నోట్లోనూ కూడా వీరి ప్రతిభ కారణంగా వీరి పేరే నానుతూ ఉంటుంది. అంత మాత్రం చేత గర్వ అహంకారాలు లేకుండా ఉండడం చాలా చాలా అవసరం. పెట్టుబడిని పెట్టడానికి ఏమాత్రపు ధైర్యము సాహసము ఉండదు. ఆ కారణంగా వచ్చినటువంటి ఆదాయాన్ని తమ వద్దే రొక్కంగా ఉంచుకోవడమో లేక తక్కువ వడ్డీ ఇచ్చేటటువంటి ప్రదేశాల్లో నిల్వ చేయడమో చేస్తూ ఆర్థికంగా నష్టపోయే అవకాశం హెచ్చుగా ఉంటూ ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఆరోగ్యం ఓ మాదిరిగా ఉంటూ ఉంటుంది. ఆ కారణంగా మానసికమైనటువంటి దిగులుతనంతోనే ఉంటారు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి నువ్వుల నూనెని దానంగా సమర్పించినట్టయితే ఆరోగ్య లాభం అవుతుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా శారీరకంగా తాత్కాలికమైన అనారోగ్య భావంతోనే ఉంటారు. మరీ వైద్య పరీక్షను చేయించుకోవాల్సినంత స్థితి రాకపోవచ్చు, కానీ వైద్య
దర్శనం అంటే వైద్యునికి చూపించుకోవాల్సినంత అవసరం ఏ క్షణంలోనైనా రావచ్చు అన్న విధంగా ఆరోగ్య పరిస్థితి ఉండొచ్చు కుటుంబంలో ఒకరికి. ముఖ్యంగా ప్రయాణాలు చేయడం ఈ రోజుకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఎవరితోనూ వాగ్వివాదాలని చేయడానికి ఇష్టపడరు, అట్లాంటి అవసరాలు కూడా ఏర్పడవు. కార్తీక శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి నువ్వుల్ని దానంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా కలిసొస్తాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాల ద్వారా చక్కనైనటువంటి సంపాదనని పొందాలని ఒక ప్రణాళికను వేసుకునే తీరు గోచరిస్తోంది. అంతేకాక భూముల్ని అమ్మడం, భూముల్ని కొనడం, వాహనాల్ని అమ్మడం వంటి వాటి ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అయితే పనుల ఒత్తిడి మరింత ఎక్కువయ్యేటటువంటి కారణంగా పెద్ద ఆదాయం లభించే అవకాశం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి ఒత్తిడి మరింతగా అయినటువంటి కారణంగా వైద్య పరీక్షని చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి అత్యాశ లేకుండా ఉండేలా ప్రవర్తించడం అవసరం. కార్తీక శనివారం సందర్భంగా సింహరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి నల్లనైనటువంటి దారాన్ని అంటే నల్లని తాడుని కొద్ది ఎక్కువ పరిమాణంలో దానంగా సమర్పించేటైతే రుణ విముక్తి అవుతుంది, వ్యాపార లాభం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే నిండుగా ఉన్నటువంటి గోదావరిలో చక్కనైనటువంటి నావ ప్రయాణించినట్టుగా ఏ విధమైన ఒడి దుడుకులు లేకుండా దూరభార ప్రయాణాలను ఏమాత్రమూ చేయకూడదనే స్థిరమైనటువంటి నిర్ణయానికి వస్తారు. ఆరోగ్య విషయంలో ఏవేవి తీసుకోవచ్చో ఏవి తీసుకోకూడదో ఆ విధమైనటువంటి సకాల నిద్ర, సకాల భోజనాలని ఏర్పాటు చేసుకుంటారు. ఆధ్యాత్మిక గురువుల్ని ఇష్టపడడం, ఆ గురువుల కోసం దర్శనం కోసం ప్రయత్నాన్ని చేయడం ఏమాత్రము వీరికి ఇష్టమైనటువంటి అంశంగా ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి అనుకూలించడం మంచిది తప్ప ఒత్తిడి చేయడం ఏమాత్రము సరి కానే కాదు. కార్తీక శనివారం సందర్భంగా కన్యారాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి నల్లని గొడుగుని దానంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉన్నట్లుగా మాట్లాడుతూ అనవసరమైన వాద వివాదాల్లోనికి తల దూర్చే అవకాశం గోచరిస్తోంది. వెంటనే తప్పు తెలుసుకుని సర్దుకునేటటువంటి లక్షణం కూడా వీరికి ఉండడం శ్రేయస్కరం. పెద్దలైనటువంటి వారితో మాట్లాడేటటువంటి సందర్భంలో వెనుక విషయాన్ని ఏమాత్రము తవ్వుకోరు ఈ రాశివారు మేధావంతులు అయినటువంటి కారణంగా. తల్లిదండ్రులు ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉండేటటువంటి కారణంగా వైద్య పర్యవేక్షణని చేయిస్తారు. ఏ విధమైన ఆందోళన ఉండకుండా తమని తాము మలుచుకోగలుగుతారు. విశేషమైనటువంటి పని ఒత్తిడి కార్యాలయ స్థలంలో ఉన్నటువంటి కారణంగా తొట్టుబాటు పడే అవకాశమే వీరికి ఉండదు. ప్రతి విషయాన్ని నిదానంగా ఆలోచించగలిగిన వారు కాబట్టి. కార్తీక శనివారం సందర్భంగా తులారాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి నల్లని చెప్పుల్ని దానంగా సమర్పించినట్టయితే కోపము అదుపులో ఉన్నటువంటి కారణంగా ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అంతటి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వెంటనే వైద్య పరీక్షను చేయించుకోవడం చాలా అవసరం. తలకు సంబంధించినటువంటి వ్యాధి అంటే నొప్పి, కంటికి సంబంధించిన అనారోగ్యం, కంఠానికి సంబంధించిన ఇబ్బంది, శ్వాసకోశపు అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వైద్యుని పర్యవేక్షణలో ఉండడం చాలా అవసరం. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ శారీరక అనారోగ్య విషయంలో ఏ విధమైనటువంటి ఉత్తమ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లాభం కంటే కూడా హార్దికంగా ప్రశాంతంగా ఉండడం అవసరమైన యథార్థాన్ని గ్రహించగలగాలి. కార్తీక శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి
మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించి దానం చేసినట్టయితే తప్పక పదవి లాభమవుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్వయం అహంకారం మరింతగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి ప్రతి లక్షణాన్ని గమనిస్తూ ఉంటారు. తాత్కాలికంగా కూడా వారి విద్యా ప్రతిభ తగ్గింది అని అనగానే తీవ్రంగా హింసించేటటువంటి మాటలతో వారిని నిరుత్సాహపరుస్తారు, గాయపరుస్తారు. ఆ తీరు ఏమాత్రము సరి కానే కాదు. ముఖ్యంగా ఈ దశలో పాఠశాలను, విశ్వవిద్యాలయాలను లేక మరొక కళాశాలలో మార్చాలనేటటువంటి తీరు నిర్ణయం సంపూర్ణంగా తొందరపాటుతనందే అవుతుంది. కుటుంబంలో ఉండేటటువంటి భార్య భర్తల మధ్య తాత్కాలికమైనటువంటి అపోహ ఏర్పడే అవకాశం, అలాగే మనః ఛిద్రం ఏర్పడే అవకాశం దీనివల్ల కలగచ్చు. కార్తీక శనివారం సందర్భంగా ధనురాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి శనిగ్రహానికి 19 ప్రదక్షిణలు కానీ చేసినట్లయితే పదవి లాభమవుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎక్కడికక్కడ చక్కనైనటువంటి ఆదాయాన్ని సంపాదించుకునే తీరు, మాటల చాతుర్యంతో సంపాదించుకోగలుగుతారు ఆర్థికమైన లాభాన్ని. ఏ విధమైనటువంటి అనారోగ్య భయము వీరికి ఉండదు సరికదా. ఒకప్పుడు వీరి దగ్గర పనిచేస్తూ మానేసిన వారు కూడా అనుకూల భావంతో వీరి వ్యాపారంలోనికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. సిబ్బందిగా చేరతారు. అంచేత వ్యాపారం నల్లేరు మీద బండిలా సాగే అవకాశం గోచరిస్తోంది. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగితే వారిని పర్యవేక్షించడం కోసం ఒకరిని ప్రత్యేకంగా నియమిస్తారు. తల్లిదండ్రులకి చెప్పలేనటువంటి ఆనందం కలుగుతుంది. తమకు కుల దైవం అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ పని ఒత్తిడి కారణంగా మానివేసే అవకాశం హెచ్చుగా గోచరిస్తోంది. శనివారం సందర్భంగా మకర రాశి వారు శని స్తోత్రాన్ని 3 మారు పఠించి నీలి రంగు లేదా నల్ల రంగు కలిగినటువంటి పుష్పాలతో ఆయన్ని పూజించినట్లయితే ఆందోళన తొలగిపోతుంది. గృహ లాభం సిద్ధిస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పెట్టుబడిని పెట్టకూడనటువంటి చోటున పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఆలోచించుకుని ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని మాత్రమే ఆలోచించి వారు అంగీకరించిన మీదట మాత్రమే పెట్టుబడి పెట్టడం చాలా శ్రేయస్కరం. లేని పక్షంలో తాము సంతోషం కోసం సంపాదించినటువంటి సొమ్ము ద్వారా చెప్పలేనటువంటి దుఃఖం తమ సొంతం అయ్యే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో వివాహాది శుభకార్యాల కోసం చేసినటువంటి విశేష ప్రయత్నాలన్నీ మధ్యమంగానే ఉంటాయి తప్ప ఫలించే తీరు ఉండకపోవచ్చు. అన్యోన్యత బాంధవ్యంలో, అన్యోన్యత కుటుంబ సభ్యుల్లో, అన్యోన్యత దంపతుల్లో తాత్కాలికంగా ఈ రోజుకి ఉండకపోవచ్చు. కొద్ది జాగ్రత్తగా మాటల విషయంలో ఉన్నట్లయితే అంత అనుకూలంగా ఉండే తీరే గోచరిస్తోంది. ఆలోచన లేకుండా ఎవరికి అప్పునియడం కానీ లేదా కొత్తదైనటువంటి స్థలమో పొలమో మరోదాన్నో కొనడానికి అడ్వాన్స్గా ఇవ్వడం కానీ ఏమాత్రమూ సరి కానే కాదు. ఎంత దగ్గర వారు అయినప్పటికీ కూడా కాగితాల ముఖంగా మాత్రమే ఆర్థికమైన వ్యవహారాలు ఉండడం అత్యంత శ్రేయస్కరం. కార్తీక శనివారం సందర్భంగా కుంభరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి అనుకూలమైనటువంటి వారికి కానీ భోజనాన్ని సమర్పించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి కలగడమే కాకుండా ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఎటు తేలినటువంటి నిర్ణయంతో ఉంటారు. తాము పెట్టుబడి పెట్టినటువంటి ఏ చోట్లయితే ఉన్నాయో అక్కడి నుండి ఆర్థికమైనటువంటి సంపద అభివృద్ధికి నోచుకోనటువంటి కారణంగా మానసిక అశాంతతతో ఉంటారు. శారీరకమైనటువంటి చర్మ వ్యాధి, అలాగే దద్దుర్లు, దురదలు మొదలైనటువంటివి పెరిగే అవకాశం ఉంది. వెంటనే వైద్య పరీక్షని చేయించుకోవడం చాలా చాలా అవసరం. మానసికమైనటువంటి చింత మరింతగా పెరగడానికి కారణం తల్లిదండ్రులు ఒకరికి తాత్కాలికంగా కలిగిన అనారోగ్యం. ముఖ్యంగా మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం శ్రేయస్కరం.
ఆహార విహారాల్ని సకాలంలో చేయడం, అంతేకాక సకాల భోజన నిద్ర సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఎంత అవసరం ఉన్నప్పటికీ కూడా దూరభార ప్రయాణాన్ని చేయకుండా ఉండడం శ్రేయస్కరం. వీరు వెళ్ళనందువల్ల అక్కడ కార్యాలు ఏమాత్రము చెడిపోవు అనేటటువంటిది యథార్థం. కార్తీక శనివారం సందర్భంగా మీనరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి 19 ఇనుప వస్తువుల్ని దానంగా సమర్పించినట్లయితే తప్పక విదేశీయాన సౌకర్యం ఆర్థిక లాభంతో ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు కార్తీక శనివారం అయినటువంటి సందర్భంగా శనిగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలి. హృదయపూర్వకంగా ఆ శనిదేవుడిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ అష్టమి, దీన్ని కాలాష్టమి అనే పేరుతో పిలుస్తారు. కాలాష్టమి సందర్భంగా కూష్మాండ దీపాన్ని, మిరియాల దీపాన్ని ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించడం ద్వారా నరపీడ, దృష్టి దోషము, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసం శనివారం బహుళపక్షం అష్టమి తిథి కాలాష్టమి రోజు కూష్మాండ దీపం వెలిగిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కూష్మాండ దీపాలు ఎలా వెలిగించాలంటే, మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా పళ్ళెంలో రాళ్ల ఉప్పు పోసి ఉంచాలి. అంటే గుమ్మానికి ఇరువైపులా 2 పళ్ళాలు లేదా 2 విస్తర్లు ఏర్పాటు చేసి దానిలో రాళ్ల ఉప్పు పోసి ఉంచాలి. ఆ రాళ్ల ఉప్పులో కొన్ని నల్ల నువ్వులు కూడా పోయాలి. అలా పోసిన తర్వాత ఒక కూష్మాండం గుమ్మడికాయ తీసుకొని 2 భాగాలుగా కొయ్యాలి. దానిలో ఉన్నటువంటి విత్తనాలన్నీ పూర్తిగా తీసివేసి గుమ్మానికి ఇరువైపులా ఆ 2 భాగాలు ఉంచాలి. దానిలో నువ్వుల నూనె పొయ్యాలి. అలా నువ్వుల నూనె 2 భాగాల్లో పోసిన తర్వాత కొన్ని నల్ల నువ్వులు కూడా వేయాలి. అలా వేసిన తర్వాత 2 ఒత్తులు వేసి లేదా 3 ఒత్తులు వేసి ఆ గుమ్మడికాయ దీపాలు గుమ్మానికి ఇరువైపులా వెలిగించాలి. అలా గుమ్మడికాయ దీపాలు వెలిగించిన తర్వాత ఆ పళ్ళెంలో ఆ విస్తరిలో ఉన్నటువంటి రాళ్ల ఉప్పు, నల్ల నువ్వులతో పాటుగా నీలం రంగు పుష్పాలు కూడా అక్కడ ఉంచాలి. ఇలా కూష్మాండ దీపాలు కాలాష్టమి సందర్భంగా గుమ్మానికి ఇరువైపులా వెలిగించినట్లయితే నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే రహస్య శత్రువుల బాధల నుంచి బయటపడటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి, జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి కాలాష్టమి సందర్భంగా మిరియాల దీపాన్ని వెలిగించాలి. ఈ మిరియాల దీపాన్ని శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరం దగ్గర వెలిగించాలి. ఈ మిరియాల దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా ఒక కొత్త వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ కొత్త వస్త్రంలో 27 మిరియాలను ఉంచి ఆ కొత్త వస్త్రాన్ని మూటలాగా కట్టాలి. ఆ మూటని ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ నువ్వుల నూనెలో ఉంచాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ మూట అలాగే ఉండాలి. అంటే మిరియాలు కట్టినటువంటి ఆ మూట నువ్వుల నూనెలో పూర్తిగా నానే వరకు ఉంచాలి. ఆ తర్వాత శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరం దగ్గరకు వెళ్ళి కాలభైరవుడి మందిరం ముందు మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వుల నూనెలో ఉన్నటువంటి ఆ మూటనే ఒక ఒత్తిలాగా చేసి కాలభైరవుడి మందిరం ముందు దీపాన్ని వెలిగించాలి. దీన్నే మిరియాల దీపము అంటారు. ఇలా మిరియాల దీపం వెలిగించినప్పుడు కాలభైరవుడికి గారెలు నివేదన చేయటంతో పాటుగా ఈ మిరియాల దీపం దగ్గర కూడా కొన్ని గారెలు నివేదనగా సమర్పించాలి. కాలభైరవుడికి నమస్కరించి జలాభిషేకం చేయించుకొని మిరియాల దీపం కొండెక్కిన తర్వాత ఆ మిరియాల దీపం దగ్గర ఉన్నటువంటి గారెలు శునకాలకు ఆహారంగా వేయాలి. కాలాష్టమి సందర్భంగా ఈ కూష్మాండ దీపాలు గుమ్మానికి ఇరువైపులా వెలిగించటం, కాలభైరవుడి మందిరం ముందు మిరియాల దీపం వెలిగించడం చేసినట్లయితే తీవ్రమైనటువంటి శత్రుబాధలు, దృష్టి దోషము, నరపీడ వీటన్నిటినీ తొలగింపజేసుకొని జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే రేపు కార్తీక మాసంలో వచ్చే ఆదివారం. ఈ సందర్భంగా సూర్య సంబంధమైనటువంటి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే కార్తీక మాసంలో రావి ఆకుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.